లయకారకండు ఏమనుకున్నావు నువ్వు? శివుడు దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు శంభు వేరు చేసి సాగింపవచ్చనే క్రియలు వెర్రివేల వైతి చెప్పుమా. అసలు శివనామం ఎటువంటిది? ఇక్కడ తల్లి చెప్తున్నటువంటి మాట భాగవతంలోకి వెళదాం. ఇప్పుడు మీకు చెప్తున్న శివకళ్యాణం ఒకవైపు శ్రీనాథుడు, మరొకవైపు పోతన, ఇంకోవైపు భాగవతం, మరొకవైపు శివపురాణం, ఇంకోవైపు కుమార సంభవం. ఎన్నొస్తాయో వారిష్టం. యద్వ్యక్షరం నామ గిరేరితనృణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. భాగవతంలో సుఖయోగిందులు చెప్తున్నారు యద్వ్యక్షరం నామ. సుఖయోగిందులు ఈ ఘట్టం చెప్తున్నప్పుడు సతీదేవి ఇలా అంటున్నారు. యద్వ్యక్షరం రెండే రెండు అక్షరాలండి, ఏం కష్టం ఉన్నాయి? శివ అంతే. యద్వ్యక్షరం నామ గిరేరితం నృణాం. ఇలాంటి మాటని అలవోకగా ఏం ఒత్తి పలకాలంటే నాలుగు తిరిగిందా లేదా అని సమస్య. ఇదంతా సులభంగా నచ్చి శివ అంతే, రెండే రెండు అక్షరాలు. పైగా పలకడం ఎలాగా? సకృత్ ప్రసంగాత్ అఘం ఆసుహంతి తత్. సకృత్ ప్రసంగాత్ ఏదో మాట్లాడుతూ సందర్భవశాత్తు ఒక్కసారి శివ అనుకుంటే చాలుట అఘం ఆసుహంతి, నీ సమస్త పాపాన్ని తక్షణమే దహనం చేస్తుందండి అంటున్నారుగా దుర్జటి. నిప్పై పాతక తూల శైలమడచున్ నీ నామము అన్నారు. ఇక్కడ పాపరాశి దూదికొండలా ఉంటే శివనామం నిప్పు కణికలా పడుతుంది. ఇక్కడ దూదుకొండ నిప్పు కణిక తగలబెట్టినట్లు శివనామం సర్వ పాపరాశిని దహనం చేయగలదు. అందుకే శివనామం అంత గొప్పదయ్యా. పైగా కష్టపడి ప్రయత్నించి అనక్కర్లేదు. సకృత్ ప్రసంగాత్ అఘం ఆసుహంతి తత్. మామూలుగా అలవోకగా అన్నే చాలు పాపము నశింపజేస్తున్నదే. అటువంటి పవిత్రమైన శివనామాన్ని నువ్వు పలకనంటున్నావే ఓరి అమంగళుడా అన్నదిట. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం. శివుడి పేరు పవిత్ర కీర్తిట. కీర్తి అంటే పొగడదగినది అని అర్థం. పొగడదగిన విషయం ఉంటే కీర్తి అంటారండి. కనుక పవిత్ర కీర్తి అంటే ఎవరిని పొగిడితే మనం పవిత్రులమవుతామో వాళ్ళని పవిత్ర కీర్తి అని అంటారు. దీన్ని పుణ్యశ్లోక అని కూడా అంటారు. పవిత్ర కీర్తి అది. సృష్టిలో మనం ఎవరిని పొగుడుతాం? ఎవరు అవసరం పడితే వాళ్ళని పొగుడుతాం అంతే. దాన్ని పెద్ద చెప్పడానికి ఏమున్నదండి. కానీ పొగిడిన అవసరం తీరలేదనుకోండి, వెంటనే రెండో విషయం ఉంది, ఏమిటి? తిట్టడం. అంతే కదా. కానీ మనం ఒకరిని పొగిడినంత మాత్రం ఏం ప్రయోజనం మాత్రం ఏమీ లేదు. కానీ పరమేశ్వరుని పొగిడితే ఆ పొగడ్డం చేతనే ప్రయోజనం ఉందిట. ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటే చెప్పిన వాడికి విన్నవాడికి పాపాలు పోతున్నాయండి, పవిత్రులైపోతున్నారు. అందుకే పవిత్ర కీర్తి అనే మాట ఎంత చక్కగా అన్నదో తల్లి. అలంఘ్య శాసనం రెండో మాట. అలంఘ్య శాసనం అంటే ఆయనగాని ఒకటి శాసించితే ఏ ఒక్కరూ దాటలేరు. తెలుసుకో. నువ్వు ఎవరిని చూసి ధైర్యంగా ఉన్నావు? నాకు వీడు రక్షకుళ్ళే వాడు రక్షకుళ్ళే, శివుడు వచ్చాడా వీళ్ళు కాపాడతారు, ఎవడు కాపాడలేడు. తెలుసుకో. శివుడు ఎవరిని శిక్షించదలుచుకున్నాడో వాడిని ఎవడు కాపాడలేడు. శివశాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. అందుకే అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా అంటారు పూజ చేసేటప్పుడు. మేము పూజ చేస్తున్నాం, బాధించే శక్తులు ఏవైనా ఉంటే శివుని యాన వెళ్ళిపోండి అంటారండి. అనగానే భయపడి వెళ్ళిపోతాయట. శివుని యాజ్ఞ అంటే అంత శాసించం, శాసనం అది. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తు చెప్తోంది. ఎవడి శాసన భయం వల్ల సూర్యచంద్రులు కూడా గడగడలాడుతూ ఈశ్వరుడు చెప్పే నియమాన్ని అనుసరిస్తూ ప్రకృతిలో ఉంటారు. అలాంటి సర్వశాసకుడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పేరు ఉగ్రా భీమా అని పేరుంది. చదువుతున్నామా లేదా? నమ ఉగ్రాయ చ భీమాయ చ. ఉగ్రా భీమ. ఉగ్ర అంటే అన్నిటినీ మించిపోయిన వాడని అర్థం. భీమ అంటే ఆయన శాసనాన్ని ఎవరు అతిక్రమించలేరు అని అర్థం. భీషణ శాసనము కలవాడు భీముడు. ఇది శబ్దానికి అర్థం. భీమ అంటే భయంకరమైన వాడని కాదు, ఆయన శాసనం అంత కఠినమైనది, దాన్ని ఎవరు అతిక్రమించలేరు. అతిక్రమించడానికి భయపడతారు. ఎందుకంటే ఆయన జగదీశ్వరుడు. ఈశ్వర శాసనాన్ని ఎవరు అతిక్రమించగలరు? అందుకు తమలంఘ్య శాసనం. అలంఘ్య శాసనం అంటే ఏ ఒక్కరూ ఆయన శాసనాన్ని దాటలేరు. పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవాన్ అహో ద్వేష్టి శివం శివేతరః. అలాంటి మంగళస్వరూపిని మంగళము లేనివాడే ద్వేషిస్తాడయ్యా అన్నాడు. కానీ హరుడు అమంగళుడు కాదు, నువ్వు అమంగళుడివి. అనయము శివ అను అక్షరద్వయము అర్థి వాక్కున బలుక భవమును తలప సర్వజీవుల పాప సంఘముల్ చెడును అట్టి మహిమతాత్మునందు అఘము తగుని. ఇది పోతన గారి మాట అండి. ఇది ఈ రెండు అక్షరములు శివ అనే అక్షరము వాక్కున పలుక భావమున తలప. మనస్సులో అయితే అనుకోవడం,
వాక్కుతో అంటే అనడం, అనడం అనుకుంటే చాలయ్యా వాడు ధన్యుడైపోతున్నాడు అని. పైగా శివుడంటే ధర్మపాలన వినిర్మలుడు. పోతన గారు చెప్పిన మాట, ఒక ధర్మాన్ని పాలించేటప్పుడు నిర్మలంగా పాలిస్తాట. అంటే నిర్మలంగా ధర్మపాలన ఉంటుందా? ఉంటుందండి. వీడు నావాడు, వీడు పైవాడు అని చూసి ధర్మం గురించి ఆలోచిస్తే అది నిర్మల ధర్మం కాదు. శివుడు ధర్మపాలన చేసేటప్పుడు కపటము లేకుండా ధర్మం గనక చేస్తాడు ఆయన. అది నెలకొన్ని ధర్మపాలన వినిర్మలు భర్గు. ఆయన భర్గుడయ్యా. శివుడికి మరొక పేరు భర్గుడు. ఇది తల్లి చెప్తున్న మాట. భర్గుడు అంటే తేజస్వరూపుడు అని అర్థము. ఏమిటా భర్గ? గాయత్రి మంత్రంలో వచ్చిన దివ్య శబ్దం అది. సూర్యమండలాంతర్గతమైన తేజస్సు శివుడు. అది అందుకే సూర్యుడిలో ఉన్న తేజస్సు శివస్వరూపంగా ఉపాసించాలని గాయత్రి మంత్రమే చెప్తున్నది. గాయత్రి మంత్ర లక్ష్యం పరమేశ్వరుడు. గాయత్రి అంటే వేదమాత. ఆ వేదమాత యొక్క హృదయమే శివుడు. అందుకు భర్గ శబ్దం ఇక్కడ వేస్తారు పోతన గారు. నెలకొన్ని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు ఆ కలుషుని జిహ్వ కోయదగు. ఎవడైతే ఆ శివుణ్ణి తిరస్కరిస్తున్నాడో వాడు నాలికి కొయ్యాలయ్యా అని చెప్తల్లి. కాకటుసేయగ నోపడేని తాపులుయుట యొప్పు. ఒకవేళ శివనింద చేసేవాడి నాలిక కొయ్యలేకపోతే శివనింద విన్నందుకు వీళ్ళు శరీరాన్ని త్యజించాలి. ఎంత చక్కగా చెప్తున్నది. రెంటికి ప్రభుత్వము సాలమి కర్ణరంధ్రముల్ బలువుగా మూసుకొంచు జన బాటి ఎటండ్రు ధర్మవర్తనుల్. రెండూ చేయలేకపోతే అంటే వాడిని హింసించలేక తాను శరీరాన్ని త్యజించలేకపోతే రెండు చెవులు మూసుకుని శివశివ అని ఆ చోటు నుంచి వచ్చేయాలట. ఎందుకంటే శివ నింద వింటే సచేల స్నానం చేయాలి. ఎవడైనా శివుని నిందిస్తే ముందు సచేల స్నానం చేస్తే కానీ మన పాపం పోదు. శివనింద వినడమే మహాపాపం. అసలు శరీరాన్ని త్యజించాలి, లేకపోతే దూరం నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తల్లి చేయబోతున్నది రెండో పని. ఏమిటి? శరీరాన్ని త్యజించబోతున్నది. అదే మాట చెప్తున్నది అంటూ ఒక్కసారి ఇక్కడ మళ్ళీ విజృంభిస్తున్నాడు మహానుభావుడు శ్రీనాథుడు. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడు ఆతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులన్ కృత్యముల్గాగ నాతండు లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండు. ఎంత చక్కగా చెప్తున్నదో. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు ఆతండు మంతవ్యుడు. ఈ మాటలను ఉపనిషద్వాక్యాలండి. ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య అని చెప్తున్న ఉపనిషద్వాక్యములు చెప్తున్నాడు. ఏ పరతత్వము శ్రోతవ్యము మంతవ్యము ధ్యాతవ్యమో అది శివుడు. ఈ మాట ఎంత చక్కటిది చూడండి. శ్రోతవ్యము అంటే వినదగినది అని అర్థం. సృష్టిలో ఏది వినాలి? ఆయన గురించే వినాలి. ఇంకేదైనా విన్నావా వృధా. శ్రోతవ్యుడు అంటే వినదగినవాడు. మంతవ్యుడు అంటే మననము చేయదగినవాడు అని అర్థం. ఆయన గురించే వినాలి, ఆయన గురించే మననం చేయాలి. అంతేకాదు ధ్యాతవ్యుడు, ఆయన్నే ధ్యానం చేయాలి అన్నారు ఇక్కడ. అందుకే పలుకు, తలపు, ధ్యానము ఈ మూడు. మనస్సును స్మరించడం మననము, నిలుపుకోవడం ధ్యానం. ఇది తెలుసుకోండి. అందుకే ఒకటి పలుకు, రెండవది స్మరణ. నిలిపితే ధ్యానం అవుతున్నది. అందుకే నిరంతరం స్మరిస్తే ధ్యాస, అది నిలిచిపోతే ధ్యానం అవుతున్నది. ఇక్కడ ఆ మూడు చెప్తున్నారు. శ్రోతవ్య మంతవ్య ధ్యాతవ్య. ఇదే శ్రవణ మనన ధ్యానములు. ఈ మూడుతో సాధన చేయాలి. ఇదంతా తల్లి మనకు చేస్తున్న బోధ. ఏమిటి అంటే సాధన అంటే ఏమిటి అంటే భగవంతుడి గురించి వినాలి, విన్నదాన్ని మననం చేయాలి, మననం చేసిన దాని యందే మనస్సు నిలపాలి. ఇంతకు మించి సాధన మరొకట్లేదండి. ఈ మూడే సాధన. అందుకు అతడే శ్రోతవ్యుడు, మంతవ్యుడు, ఆతండు ద్రష్టవ్యుడు. ఆతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులను కృత్యములుగాగ నాతండు లోకంబులం పట్టి పాలార్చు రుద్రుండు. ఆయనకు 5 కృత్యములున్నాయ్యా. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అని 5 కృత్యములతో లోకాన్ని నడిపే పరమాత్మ అని విశ్వాధికుండంచు ఆమ్నాయ సంఘాతం అమ్రేడన ప్రక్రియన్ తోరమై యాతనిని చెప్పు. ఈ మాట వేదములు ఆమ్నాయ సంఘాతము ఆమ్రేడన ప్రక్రియన్. ఎంత అందమైన మాట. ఆమ్రేడనం అంటే మాటి మాటికి చెప్పడం అండి. వేదములు మాటి మాటికి ఆయన గురించి చెప్తున్నాయి, శాస్త్రము చెప్తున్నది. పైగా ఇక్కడ రాసినవాడు శ్రీనాథుడు సామాన్యుడు కాడు, సమస్త శాస్త్రవేత్త, వేదాంగవేత్త. అందుకే విశ్వాదికుండంచు ఆమ్నాయ సంఘాతము ఆమ్రేడిత ప్రక్రియ అని చెప్పు. వేదములు చెప్పే, వేదాలు చెప్పే అంటే అయిపోయిందండి. ప్రతివాడు ఏదో చెప్పి వేదం చెప్పింది అంటూ ఉంటే అవుతుందా? ఈ మధ్య కొన్ని దుర్మార్గ సిద్ధాంతాలు బయలుదేరి మా సిద్ధాంతం గురించి వేదాల్లో ఉందని వాడు చెప్తాడు. చెప్పేవాడికి వేదం తెలియదు, వినేవాడికి అంతకంటే తెలియదు. వేదంలో ఏం చెప్తే ఏం అర్థమో అసలు చాలామందికి తెలియదు. ఏం కర్మో. కనుకనే ఇక్కడ విశ్వాదికుండంచు వేదం చెప్పింది అన్నాడే. ఎక్కడ చెప్పింది?
మీకు చూపించినా ఎక్కడ చెప్పిందో యజుర్వేదంలో ఉన్న మంత్రం ఏమిటంటే యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభై విశ్వాధికో రుద్రో మహర్షి. అది ఎక్కడుంది మంత్రం. విశ్వాధికో రుద్రో మహర్షి. ఎవడు తన శక్తులతో లోకాన్ని శాసిస్తున్నాడో అతడు విశ్వాధికుడైన రుద్రుడు, అతడు మహర్షి. మహర్షి అంటే గొప్ప దృష్టి కలవాడు, ఋషి అంటే దర్శన శక్తి కలవాడు. ఈ సమస్త జగత్తుని దర్శించే మహర్షి అతడు. ఇక్కడ అర్థం అది మహర్షి శబ్దానికి. పైగా రుద్రుడు, రుద్రుడు అనగా సర్వ జగత్తుని శాసించే ఆనంద స్వరూపుడు, ఇది అర్థం. ఆయన విశ్వాధికో రుద్రో మహర్షి అని వేదమంత్రం, యజుర్వేదంలోని ఉపనిషత్ మంత్రం ఇది, శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. అందుకే ఆమ్రాయ సంఘాతం ఆమ్రేడిత ప్రక్రియంతోరమై ఆతనిని చెప్పు అని శ్రీరాధరణంలో ఇది ముఖ్యమైన అంశం. సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుద్ధంబు అనంతంబు శాంతంబు కూటస్థమాత్మ ప్రతిష్టంబు అఖండంబు సత్తద్వితీయం వచించే కమానందమాజ్యంబ వేద్యంబు దిగ్దేశకాల వ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు తత్తత్వమున్ వేద వేదాంత విద్యా మహావాక్య మీమాంస హంసులు విచారింతురు అధ్యాత్మయోగంబునన్. తల్లి ఎంత అద్భుతంగా శివతత్వాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నది. ఇది శివతత్వం. దానిని కేవలం యోగులు విచారణతో అంతఃకరణంలో అంతర్ముఖ దృష్టితో చూస్తూ ఉంటారు. అలాంటి పరమశివుడు నీకు అల్పుడుగా కనబడుతున్నాడా నాన్న? జనక కనకశైల కోదండు అల్పుండుగా చూచితే తండ్రి కల్పాంత సంధ్యా మహాతాండవాడంబరారంభ సంరంభ సంక్షోభితాశేషలోక ప్రపంచుండు వంచింప నర్హుండకో. ఏమనుకుంటున్నావు? జనక కనకశైల కోదండు మేరు పర్వతాన్ని ధనువుగా పట్టిన పరమేశ్వరుడు నీకు అల్పుడుగా కనబడుతున్నాడా? తండ్రి కల్పాంతకాలంలో ప్రళయ తాండవం చేసే పరమేశ్వరుడు నీకు ఇయన్మాత్రుడే, ఈ మాత్రంగా అనిపిస్తున్నాడా అంటూ బుద్ధి చెప్తోంది అమ్మ సతీదేవి తండ్రికి. వింటూ ఉన్నాడు. వింటే ప్రయోజనం ఏముంది? కొందరికి ఎన్ని విన్నా ప్రయోజనం ఉండదు, ఎందుకంటే వాళ్ళు అంతే. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.